ప్రధానమంత్రిగా నేరుగా హామీ ఇచ్చారంటే ఇక ఢోకా లేదన్న అభిప్రాయం రాష్ట్రాలకు ఉంటుంది. నిన్న మొన్నటి వరకు అంతే. కానీ ఇప్పుడు రాష్ట్రాలకు ఆ అభయం ఉందా? మోదీ స్ట్రాటజీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోందా? నమో అంటే నమ్మించి మోసం చేయటం అనే అభిప్రాయం పాతుకుపోవటానికి కారణమేంటి? ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్నికలు జరగనున్న ప్రతి రాష్ట్రానికి ఓ ప్యాకేజ్ ప్రకటిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలకు కోట్ల లెక్కల్లో చెబుతుంటే నేరుగా పోటీ పడలేని కొన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీలను మచ్చిక చేసుకునేలా కొత్త కొత్త స్కీంలను ప్రకటిస్తూ ఉంటారు. ఎన్నికల్లో నేరుగా పోటీ పడిన బీహార్, జమ్మూ కాశ్మీర్లకు మోదీ ప్రకటించిన ప్యాకేజీలు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉన్నాయి. నిజానికి మోదీ ప్రకటించిన ప్యాకేజ్ అప్పటికే అమల్లో ఉంటుంది. కాకపోతే ఆయన అప్పట్నుంచే ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తారు. ఎలా అంటే జమ్మూ కాశ్మీర్కు మోదీ 80,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి జమ్మూ కాశ్మీర్కు వస్తున్న నిధులకు ఇవి అదనమని, అందుకే మోదీ ఘనంగా ప్రకటించారని అందరూ అనుకుంటారు. కానీ అసలు విషయం వేరే. కేంద్రం నుంచి కశ్మీర్కు వస్తున్న నిధుల లెక్కలే ప్యాకేజ్గా పొట్లం కట్టి వినిపించారు. బీహార్ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు అదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మూలాలు దెబ్బతింటాయని, కొన్ని వేల కోట్ల లోటు బడ్జెట్తో ఏపీ పయనం సాగించాల్సి వస్తుందని ఆర్థికవేత్తలందరూ తేల్చారు. అందుకే విభజన చట్టంలో ఏపీ కోసం కొన్ని హామీలిచ్చారు. వాటిలో బడ్జెట్ లోటు భర్తీ, సాయం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సహా అనేక ఆర్థిక అంశాలు ఉన్నాయి. కానీ కేంద్రం వాటి కోసం ఒక్కటంటే ఒక్క రూపాయి కేటాయించలేదు. కానీ ఏపీకి సాయం చేస్తున్నామంటూ ఓ జాబితా కేంద్ర అధికారులు వల్లెవేస్తూ ఉంటారు. నిజానికి అందులో విభజన చట్టం హామీల ప్రకారం కేటాయించినవి ఒక్క రూపాయి కూడా ఉండవు. ఇతర రాష్ట్రాలకు చట్టబద్ధంగా కేటాయించినట్లుగానే ఏపీకి కేటాయిస్తారు. కానీ అదంతా తామేదో ఉచితంగా సాయం చేస్తున్నామని మోదీ సర్కార్ ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. ప్రధానమంత్రి మాటలు, చేతల్లో ఉన్న వైరుధ్యం ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలకు బోధపడుతోంది. రాష్ట్రాలను రాజకీయంగా అస్మదీయులు, తస్మదీయులుగా విభజించి ప్యాకేజీల అస్త్రాన్ని ప్రయోగిస్తున్న వ్యవహారం పూర్తి స్థాయిలో బయటపడుతోంది. కలిసొచ్చే వారికి ప్యాకేజీల బొట్టు పెట్టి బుట్టలో వేసుకోవటం, రాజకీయంగా ప్రత్యర్థులైతే అక్కడి ప్రజలకు భారీ ప్యాకేజీలతో భ్రమలు కల్పించి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నాలు చేశారు. నిజానికి బీహార్ ప్రభుత్వం ప్యాకేజీని కోరలేదు. నీతి ఆయోగ్ కూడా రాష్ట్రంతో చర్చలు జరపలేదు. ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానికి సూచించనూ లేదు. బడ్జెట్ ఆమోదాలు లేవు. అయినా మోదీ 1,65,000 కోట్లతో ప్యాకేజీని ప్రకటించారు. కానీ అక్కడ మోదీ పప్పులు ఉడకలేదు, బీజేపీ గెలవలేదు. అయితే ఓ పద్ధతి ప్రకారం కేంద్రం భారీగా నిధులను తన వద్ద అట్టిపెట్టుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. వాటితో అస్మదీయ రాష్ట్రాలకు అంతో ఇంతో సాయం అందిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన చట్టంలో హామీల్ని నెరవేర్చాలనేసరికి కేంద్రం నీతి ఆయోగ్ని, ఆర్థిక సంఘాన్ని కేంద్రం ముందుకు తెస్తున్నారు. ప్రత్యేక హోదాకి, పారిశ్రామిక రాయితీలకి సంబంధం లేదంటూనే రాయితీల ప్రకటనను దాటవేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ఇచ్చిన బుందేల్ఖండ్, కేబీకే తరహా ప్యాకేజీల ఊసులేదు. పోలవరానికి తగినన్ని నిధులు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. ఇక ఢిల్లీని మించే రాజధాని నిర్మాణానికి సాయం చేస్తామన్న కేంద్రం చడీ చప్పుడు చేయటం లేదు. నిజానికి మోదీ ఈ తరహా ప్యాకేజీల రాజకీయానికి ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానికోసమే అధికారంలోకి రాగానే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసేశారు. ఆ తర్వాత జాతీయ అభివృద్ధి మండలిని తీసేశారు. వీటి స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేశారు. దేశం మొత్తం టీమిండియాగా పనిచేయటానికి ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నామన్న భావన కల్పించడానికి ప్రయత్నించారు. కానీ నీతి ఆయోగ్ అధికారులను పరిమితం చేసి మొత్తానికే మోసం చేసే కుట్ర చేశారు. సొంత పార్టీ అధికారం ఉన్న చోట్ల ఒకలా, ఇష్టం లేని పార్టీల అధికారంలో ఉన్న చోట మరోలా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. నమో అంటే నమ్మించి మోసం చేయటం అనే భావన ప్రజల్లో పాతుకుపోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.